వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కి స్వాగతం. ప్రజల సమస్యలను తక్షణమే తీర్చాలి ఎంపీపీ దేశాయి లక్ష్మీదేవమ్మ. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల ప్రజల సమస్యలను తక్షణమే తీర్చాలని ఎంపీపీ దేశాయి లక్ష్మీదేవమ్మ మండల అధికారులకు సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు సమావేశ భవనం నందు బుధవారం ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా పాకిస్తాన్లో జరిగిన యుద్ధంలో దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మరణాన్ని తలుచుకొని 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అనంతరం మండలంలోని వివిధ శాఖల అధికారులు ఎంపీపీ పరిచయం చేసుకున్నారు. వారి శాఖలు ప్రజలు ఏ రకమైన సేవలు అందుతాయో వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ దాదిపోగు సుంకన్న మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, విద్యుత్ కోతలు రాత్రి వేళలో అనధికారికంగా విధిస్తున్నారని అన్నారు. ఇందుకు సంబంధించిన అధికారులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. రైతు భరోసా నిబంధనల ప్రకారం నమోదు అవుతున్న అర్హులైన రైతులందరికీ వస్తుందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా తెలిపారు. ఈ సమావేశంలో కొంతమంది అధికారులు గైర్హాజరయ్యారని తెలిపారు. 3 నెలలకు ఒకసారి జరిగే సమావేశానికి అధికారులందరూ రాకపోవడం విచారకరమని అన్నారు. నెక్స్ట్ జరిగే సమావేశానికి ప్రతి ఒక్క శాఖ నుండి అధికారులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ మేడం తెలిపారు. మండల పరిషత్ సర్వసభ సమావేశంలో చేసి అలంకరించినటువంటి గౌరవనీయులు మన ఎంపీపీ గారు లక్ష్మీదేవమ్మ గారికి, అలాగే గౌరవనీయులు జెడ్పీటీసీ అన్న గారికి, అలాగే తహసీల్దార్ గారికి, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు అందరికీ, గౌరవ సర్పంచులకు, ఆరు మండల ఆఫీసు పంచాయతీ సెక్రటరీలకు, అన్ని పార్టీల పత్రికా విలేకరులకు అందరికీ మా మండల పరిషత్ ఫస్ట్ మన యుద్ధంలో ఉపయోగపడినటువంటి మురళి నాయక్ గారికి మనం ఒకసారి అందరం చేసి ఇవ్వాలనుకుంటూ కోరుతున్నాం. గారికి, అలాగే జెడ్పీటీసీ గారికి, అలాగే తహసీల్దార్ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఇక్కడ హాజరైనటువంటి గౌరవ ఎంపీటీ సభ్యులకు, మీడియా సోదరులందరూ కూడా వ్యవసాయ శాఖ తరఫున, అలాగే నాతోటి మండల స్థాయి, విలేజ్ స్థాయి అధికారులందరికీ, వ్యవసాయ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు. వ్యవసాయ శాఖ విషయానికి వస్తే ముఖ్యంగా రాబోయే జూన్ నుంచి మనకి అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకము ప్రారంభం కావుతున్నది. ఆల్రెడీ రికార్డులు వచ్చున్నాయి. సపోజ్ నర్సాపురం 1221 రైతులు, పుల్లగుండ 560, సర్పరాజపురం 1001, బోయినపల్లి 388, ముక్కాపురం 584, మల్లెపల్లి 990, చిరుకలపాడు 852, నార్లాపురం 677. లేదా మన రైతు సేవ కేంద్రాన్ని సంప్రదించి మట్టి నమూనాలు ఇచ్చేస్తే రేపు జూన్ 1 వీక్ కల్లా మీకు ఈ యొక్క ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ ఎన్ఎఫ్ఎస్ఎం పథకం కింద మనకి పురుగు మందులు రావడం జరిగింది 50% సబ్సిడీ కింద. ఒకటి వేప నూనె, తర్వాత బెంజర్. మీ అందరూ బెంజర్ అంటారు రైతులు, చాలా మంచి పురుగు మంది అది. సో ఇంకోటి వాళ్ళ కంపెనీకి సంబంధించి మీకు వేప నూనె 650 రూపాయలు లీటర్ అయితే 300 రూపాయలు సబ్సిడీ పోయి మీకు 350 రూపాయలు మాత్రం వస్తుంది. మనం బయట కొనాలంటే దాదాపుగా 650 నుంచి 700 దాకా వస్తుంది అన్నమాట. తర్వాత ఈ యొక్క ఎమాజిన్ బెంజర్ అనేది మీకు 450 నుంచి 500 పూర్తి అయితే 250 రూపాయలు మాత్రం 250 గ్రాముల ప్యాకింగ్ రైతులకు
ఒక పురుగు మందులు కూడా రాయితీ కింద రావడం జరిగింది. రేపటి నుంచి మన గ్రామాల్లోనూ అందుబాటులో ఈ పురుగు మందులు ఉంటాయి. ఇంకా రాలేదు, ఈ రోజు బయలుదేరుతున్నాయి, రేపు మారు నుంచి మన గ్రామాల్లో ఉంటాయి. సో ఈ అవకాశాన్ని, ఈ మంచి అవకాశం రైతులకి తప్పనిసరిగా ఎవరికైనా కావాలంటే ప్రతి గ్రామానికి కూడా పెట్టడం జరిగింది మేము. సో ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాను. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క డ్రోన్ సబ్సిడీ కింద డ్రోన్స్ అనేది పంపిణీ చేస్తా ఉంది. 80% సబ్సిడీ కింద డ్రోన్స్. సో ఒక ఫుల్ కాస్ట్ 10 లక్షల రూపాయల డ్రోన్ అయితే రైతు 5 లక్షలు ముందు కట్టాలి, తర్వాత 5 లక్షలు వచ్చేసి బ్యాంక్ లోన్. ఈ రెండు కట్టిన తర్వాత డ్రోన్ ఇచ్చిన తర్వాత 80% సబ్సిడీ అనేది రైతు అకౌంట్ లో పడుతుంది. అప్పుడు ఆయన ఇప్పుడు ముందస్తుగా కట్టినటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో అప్పుడు తీసుకోవచ్చు అనమాట. సో ఒక డ్రోన్ అనేది ఎవరైనా కావాలంటే కూడా ఆల్రెడీ మనకు 3 అప్లికేషన్ రావడం జరిగింది. ఇంకా ఎవరైనా డ్రోన్ కావాలంటే ఉన్నాయి, వాళ్ళ ప్రపోజల్స్ కూడా జిల్లాధికారులకు ఒక శాంక్షన్ వరకు పంపడం జరుగుతుంది. సో ఎవరైనా డ్రోన్ కావాలంటే కంపల్సరీగా మండల ఆఫీస్ కి, మన అగ్రికల్చర్ ఆఫీస్ ని సంప్రదించాల్సిందిగా నేను కోరుతున్నా. తర్వాత రాయితీ మీద విత్తనాలు రైతు సేవా కేంద్రం లేకపోయినప్పటికీ కూడా రైతు సేవ ఒకవేళ సపోజ్ మనకి ఇక్కడ బోయినపల్లి ఉంది, అక్కడ సపరేట్ రైతు సేవా కేంద్రం లేనప్పటికీ అక్కడ కూడా ఎరువులు పెట్టే విధంగా ప్రతి గ్రామంలోనే ఆల్రెడీ ప్రణాళికలు చేస్తున్నాము. మనకు ఆధార్ కార్డు ఎలాగో రైతు కూడా ఒక ఆధార్ కార్డు నెంబర్ వస్తా ఉంది, 11 నెంబర్లది. ఆల్రెడీ మీరు తంబేస్తుంటారు, అంటే ఈ పొలం నాది అని చెప్పేసి. అంటే మన రాష్ట్రంలో ఇన్ని చోట్ల పొలం ఉన్నా ఒకే రైతుకి 5-6 చోట్ల పొలం ఉంటుంది, కానీ ఆయనకు ఒకటే నెంబర్ వస్తుంది. ఇక్కడ నుంచి 5 ఆధార్ నెంబర్ తో సంబంధం ఉండదు. ఆ యూనిక్ 5 నెంబర్తోనే మీకు పొలానికి అనుసంధానం కావాల్సింది అనమాట. భవిష్యత్తులో ఏదైనా మీకు రాయితీ రావాలన్నా, ఇంకోటి ఏదైనా ఏం రావాలన్నా కూడా కంపల్సరిగా ఈ ఐడి నెంబర్ అనేది ఉంటుంది. మనం దాదాపుగా 85% వరకు మనం ఆల్రెడీ పూర్తి చేస్తున్నాము. మన తహసీల్దార్ గారు నేరు గారికి, అలాగే జెడ్పీటీసీ గారికి, అలాగే తహసీల్దార్ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఇక్కడ హాజరైనటువంటి గౌరవ ఎంపీటీ సభ్యులకు, మీడియా సోదరులందరూ కూడా వ్యవసాయ శాఖ తరఫున, అలాగే నాతోటి మండల స్థాయి, విలేజ్ స్థాయి అధికారులందరికీ, వ్యవసాయ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు. వ్యవసాయ శాఖ విషయానికి వస్తే ముఖ్యంగా రాబోయే జూన్ నుంచి మనకి అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకము ప్రారంభం కావుతున్నది. ఆల్రెడీ రికార్డులు వచ్చినాయి. సపోజ్ నర్సాపురం 1221 రైతులు, పుల్లగుండ 560, సర్పరాజపురం 1001, బోయినపల్లి 388, ముక్కాపురం 584, మల్లెపల్లి 990, చిరుకలపాడు 852, నార్లాపురం 677. మా పశుసంవర్ధక శాఖ సంబంధించి మనకు ఇప్పుడు కంప్లీట్ గా పశు బీమా వచ్చింది. అంటే ప్రతి పశువుకి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి స్కీమ్. 15,000కి 150 రూపాయలు మాత్రమే, 30,000కి 300 మాత్రమే. అంటే ఎద్దుకు కానీ, ఆవు కానీ, బర్రె కానీ ప్రతి దానికి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. తర్వాత అది ఏమైనా అయినప్పుడు ఏదైనా స్కీమ్ ఉందా అని అడుగుతారు. కాబట్టి 150 రూపీస్ 300 అనేది చాలా తక్కువ అమౌంట్. ఆ రోజు అది 300 కడితే 30,000 వస్తాయి. 3 సంవత్సరాలు దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి పశువుకి మీరు కూడా ఊర్లో ప్రతి పశు ఇన్సూరెన్స్ చేసుకునేలాగా చెప్పండి సర్పంచులు గానీ. చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా చేసుకోవచ్చు, 1,00,000 కూడా చేసుకోవచ్చు. ఎద్దు ఏదన్నా 1 lakh 1,00,000 చేసుకుంటే దానికి తగ్గట్టు. ఈనాటి వెల్దుర్తి మండల సర్వసభ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, నాతోటి మండలాధికారులకు, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు, సర్పంచులకు, గ్రామ పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకు నా నమస్కారం. ముఖ్యంగా మా రెవెన్యూ శాఖ ద్వారా
సివిల్ సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. నిత్యావసర వస్తువుల్ని ఇంటింటికి ఎండిల ద్వారా ప్రతి నెల ఒకసారి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీల చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నాము. అలాగే ఒక ఇంటికి 1/2 కేజీ చక్కెర సరఫరా చేయడం జరుగుతూ ఉంది. అలాగే మరి ముఖ్యంగా ఈ మధ్య అంటే మన 7వ తారీఖు నుంచి రైస్ కార్డ్స్ లో కొంతమంది కొత్తగా వచ్చిన కోడళ్ళ విషయం అయితేనేమి, ఒక కుటుంబం పెళ్లి విడిపోవాలనుకున్న కుటుంబాలు అయితేనేమి, వేరే ఊళ్ళకు మారిపోయిన ట్రాన్స్ఫర్ చేసుకునే కార్డ్స్ కానీ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ రైస్ కార్డు విభజన కానీ, చేర్పులకు కానీ, ట్రాన్స్ఫర్లకు కానీ మీ సమీప బిజినెస్ లైన్ దగ్గరికి వెళ్ళి గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వాటిని మేము పరిశీలించి వాటిని ఆమోదం చేసి మీకు కొత్త కార్డులను జూన్ నెలలో పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే గతంలో రీసర్వే చేయడం జరిగింది ఈ భూములకు. ఆ రీసర్వే జరిగినప్పుడు కొన్ని ఇనాం భూములను పట్టా భూములను ఇనాం భూములుగా నమోదు చేసి ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పుడు పట్టా భూములను మార్చి మీరు అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే రీసర్వే గోవర్ధని గ్రామంలో పూర్తి కావడం జరిగింది. గ్రౌండ్ వాల్యుయేషన్ జరుగుతా ఉన్నది. ఇది దాంట్లో ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ గ్రామంలో భూమి ఉన్న వాళ్ళు మా సంబంధిత రీసర్వే డిప్యూటీ అధికారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలు జరిగితే మీకు మళ్ళీ వచ్చేటప్పుడు ఎటువంటి తప్పులు లేవు, కొత్త పాస్బుక్లు వస్తాయి తెలియజేస్తున్నాం. అలాగే సూదేపల్లిలో కూడా గ్రౌండ్ బ్రీతింగ్ చెప్తా ఉన్నారు. రీసర్వేల కారణంగా మీకు నోటీసులు వస్తాయి. నోటీసులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి మీ భూముల అద్దెలు చూపిస్తే వాటిని పరిశీలించి అలాగే ఆ అద్దెలకు సంబంధించిన ఆధారం కూడా చూపించాలా. ఒక వ్యక్తికి 2 ఎకరాలు ఉంటే 2.5 ఎకరాల భూమి అనుమానం ఉండొచ్చు, కానీ 2 ఎకరాలు హక్కు ఉన్నప్పుడు 2 ఎకరాలకి పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు నాకు కాకుండా మీరు ప్రతి ఒక్కరూ మీ భూమి వద్దకు హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు కౌలు రైతులు ఉన్న వాళ్ళందరూ మీ విఆర్ఓ దగ్గర వెళ్ళి మీకు సంబంధించిన అప్లికేషన్ పూర్తి చేస్తే మీకు అందరికీ కౌలు కార్డు ఇస్తాము. వాటి ద్వారా మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి అందరికీ తెలుసు. ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు కానీ ఎరువులు కట్టి తీసుకోవడం కానీ ఇంటర్మీడియట్ సబ్సిడీ పొందడం కానీ జరుగుతూ ఉంటారు. కాబట్టి అందరూ కౌలు రైతు కార్డులకు అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నాడు. చెప్పమ్మా. వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు 7వ తారీఖు నుంచి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి అందరూ గ్రామాల్లో ముందర చేసుకుంటేనే ఈ పెన్షన్లకు వాటికి ఇబ్బంది ఏంది కదా, ఇవన్నీ చేసుకోవచ్చు. డిస్పెన్సరీ దగ్గర అప్లై చేసుకోవాలి. ఇది గమనించి అందరికి తెలియజేయండి. తెలియని వాళ్ళకు కూడా మేము పేపర్లో ప్రకటన కూడా ఇచ్చినాము. మీరు మీ సర్పంచులుగా మీ గ్రామాలందరికీ తెలిపొస్తే వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. మళ్ళా ఈ క్లోజ్ అయిన తర్వాత వస్తే కూడా ఏం చేయలేం. అందుకు అలాగే జెడ్పీసీ గారికి, కుమారస్వామి గారికి, ఎంపీ మేడం గారికి, మరి మన మండల స్టాఫ్ కు, గౌరవ ఎంపీ సభ్యులకు, గౌరవ సర్పంచులకు అందరికీ తప్పి లేకుండా నమస్కారం. యాక్చువల్గా గ్రామీణ సరఫరా అంటేనే మనం ఎంత ఇబ్బందులు ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ పెద్దగా వస్తున్నాం అంత రిమూవ్ కాలేదు. ఈ సంవత్సరం కూడా మధ్యలోకి వచ్చాము, సమ్మర్ మధ్యలోకి వచ్చాము. వర్షం అయితే ఇక కొంచెం ముందుగా వచ్చే తర్వాత వస్తున్నాయి, కనిపిస్తున్నాయి. వర్షం వచ్చే పర్వాలేదు, లేకుంటే చాలా ఇబ్బందులు అవుతాయి. గ్రౌండ్ వాటర్ చాలా డిప్లీషన్ అవుతుంది. చాలా బోర్లలో కూడా వాటర్ డిమాండ్ బాగా తగ్గుతుంది. కాబట్టి మనం ఉన్న బోర్లని ఎక్కడికెక్కడ రిపేర్ చేయించుకుంటూ ఎక్కడ లీకేజ్ చేయకుండా వచ్చేసి వల్ల మన మూడలలో ఎప్పటికప్పుడు కాలుపోతుంది సమ్మర్ లో. ఎందుకంటే నేను కరెంటు పోవడం
కొంచెం చాలా విలేజ్ల్లో ఫ్లక్చుయేషన్ చెప్తున్నారు. దానివల్ల కూడా మోటార్ చాలా రిపేర్కి వస్తున్నాయి. దీనివల్ల కూడా కొన్ని పంచాయతీల్లో మనకు వాటర్ ప్రాబ్లం వచ్చి చెప్పి మనకు క్లియర్గా పడుతున్నాయి. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనమైతే పర్వాలేదు. అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు చాలా క్లియర్ గా ఎక్కడికెక్కడ మోటార్ రిపేర్ చేస్తున్నారు, పేపర్ లీకేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి పెద్ద ఇబ్బందులు అయితే రాలేదు. ఇంకా మనకు వచ్చే వరకు మనం ఈ ప్రాథమిక సర్పంచ్ కూడా మంచిగా దృష్టి కేంద్రీకరించి మన గౌరవ సర్పంచులు, పంచాయతీ అధికారులు ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని మనం చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనకు ఆడియో కంట్రోల్ నుండి కూడా మనకి ఎక్కడైనా వాటర్ సమస్య వస్తే ఆ ఫోన్ చేయని చెప్పి వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కూడా మనకి పత్రికలో కూడా డిస్ప్లే చేశారు. ఆ నెంబర్ కన్నా ఫోన్ చేస్తే ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ గ్రామ పంచాయతీలో ఏదైనా డబ్బులు ఏదైనా లేకపోయినా కూడా మన మండల బండ్లు కానీ ఇంకా జట్టు బండ్లు కానీ తీసుకొని ఎక్కడికక్కడ సమస్య సాల్వ్ చేయడానికి చెప్పి ఒక నెంబర్ కూడా వాళ్ళు పెట్టారు. అందులో భాగంగానే మనకు లక్ష్మీనారాయణ నుండి కాలు వచ్చింది. అంటే మా శరీరంలో రాలేదు, తక్కువ వస్తున్నాయని చెప్పేసి. కాబట్టి ఎందుకు అక్కడ వచ్చాయంటే లాస్ట్ 10 days కింద మనకు వెలుగొండ లోపల ఒక ఫారెస్ట్ ఏరియాలో 4 ఉండి వస్తాయి. ఆ ఊరికి, ఇల్లుగుడికి, కషాపరాకి. తర్వాత అక్కడ గవర్నమెంట్ అక్కడ నుండి వస్తాయి. 2 మోటార్లు ఉన్నాయి. ఈ వెలుగొండకు వచ్చే మోటార్ ఏంటంటే చాలా ఓల్డ్ మోటార్ అయితే డ్యామేజ్ అయిపోయింది. దానికి మన కాంట్రాక్టర్ మాట అది కూడా సిపిఎస్ ఉల్లిందకొండ స్కీమ్ కింద ఉండేది. యాక్చువల్ గా అది పంచాయతీ కింద లేదు. దాన్ని ప్రొక్యూర్ కొంచెం లేట్ అయ్యింది. 10 days పట్టింది ఆ మోటార్ తీసానికి. కాంట్రాక్టర్ కాబట్టి తొందరగా వాళ్ళు పర్చేజ్ చేయలేదు. అది మా నుండి కొంచెం సర్వీస్ తీసుకోవాలని చెప్పి అక్కడ చేయలేరు. అక్కడ ఒక 10 days లేట్ కావడం వల్ల అది కొంచెం డిలే అయింది. ఆ లోపల కొంచెం వీళ్ళ పీపుల్స్ మాకు వాటర్ తక్కువ చూపించడం జరిగింది. అది ఇప్పుడు రిపేర్ చేయించాము. 3 గంటల జల్ జీవన్ మిషన్ లో సార్ గారికి, అలాగే ఎంఆర్ఓ సార్ గారికి, ఎండిఓ మేడం గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అధికారులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. మా వెలుగు డిపార్ట్మెంట్ చూసేది స్వయం సహాయక సంఘాలు, అంటే మహిళా ఎస్ఎల్జీ గ్రూపుల వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ మాది. దీంట్లో వచ్చేసి గతంలో వచ్చేసి బ్యాంకు వారు కానీ లేదా మనకు పై నుంచి కానీ ఒక టార్గెట్ ఇవ్వడం అనేది జరిగేది. అంటే ఈ సంవత్సరము ఒక 5 కోట్లు చేయాలా లేదా ఒక 10 కోట్లు చేయాలా, అంటే వాళ్ళకి లోన్ ఇప్పించాలా అనేది. ఏంటంటే టార్గెట్ ఓరియంటెడ్ గా చేయడం వల్ల మహిళలు తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా వాళ్ళకు కావలసిన వాటికి ఉపయోగించుకోకుండా ఉండే అప్పులు ఎక్కువైపోతున్నాయనే ఉద్దేశంతో కాకుండా ఉంటాయి. అంటే ఏమైనా జీవనోపాధులు చేసుకోవడానికి డబ్బులు కావాలన్నా, లేదా ఇంటి అవసరాలకు అంటే ఇల్లు కట్టుకోవడానికి కానీ, పిల్లల చదువులకు కానీ, లేదా పొలం పనులకు కానీ ఎలాంటి అవసరాలు ఆ కుటుంబానికి అవసరమో అనేది మేము ఇప్పుడు సర్వే చేస్తున్నాము. ఈ సర్వే ప్రకారము ఆమెకు ఎంత అవసరమైతే అంత లోన్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ రుణాలు అనేది ఎందుకంటే గతంలో మనకి ఒక గ్రూప్ కి ఇవ్వాలి అంటే 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు 20 లక్షల దాకా కూడా బ్యాంకు వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే మహిళలు బాగా చక్కగా వాళ్ళు నెల కంతులు ఎక్కడ కూడా డ్యూ లేకుండా బాగా కడుతున్నారనే ఉద్దేశంతో బ్యాంకర్స్ బాగా ఇస్తున్నారు. కాబట్టి ఆ ఇచ్చే రుణాన్ని కూడా వాళ్ళు దేనికి వాడాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియకుండా ఆమెకు అవసరమా అవసరం లేదా అనకుండా అందరూ సమానంగా పంచుకునేది ఉండేది. కానీ ఇప్పుడు ఎవరికి ఎంత అవసరం అయితే అంత అవసరం రుణాన్ని వాళ్ళు కోరుకున్నట్టుగానే, అంటే జీవనోపాధులు ఏం చేసుకోవాలి, బట్టలు కొనుక్కుంటారా, లేకపోతే ఏదైనా అంగడి పెట్టుకుంటారా, కిరాణం చేసుకుంటారా, ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ నుంచే వచ్చేలాగా కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ సంవత్సరం మాకు టార్గెట్ బ్యాంక్ లింకేజ్ కానీ, శ్రీనిధి కానీ ఈ టార్గెట్స్ లేవు. ఎందుకంటే ఈ మంత్ అంతా కూడా మేము గ్రౌండ్ లెవెల్లో ఆ మెంబర్ కి ఏం అవసరమో, ఏ ఊర్లో ఎంత అమౌంట్ కావాలి, ఎంత జీవనోపాధులకు కావాలి, ఎంత కన్జంప్షన్ కావాలి అని ఒక సర్వే అయిపోయిన తర్వాత మాకు టార్గెట్ రావడం జరుగుతుంది. ఈ టార్గెట్ వచ్చిన తర్వాత ఎవరికి ఎంత అవసరం అయితే అంత బ్యాంకు నుంచి ఇవ్వాలన్నా, లేదా వాళ్ళ సంఘంలోనే ఏమైనా అమౌంట్ ఉంటే వాళ్ళ సంఘం ద్వారానే లోన్ ఇవ్వడం, లేదు అనుకుంటే శ్రీనిధి నుంచి అయినా ఇప్పుడు 10 మందికి లోన్స్ ఇస్తున్నారు కాబట్టి 1 లక్ష రూపాయల వరకు ఒక్కొక్కరికి ఆ శ్రీనిధి నుంచి ఎలిజిబుల్ ఉన్నారా, ఉన్నతి కింద ఎస్సీ వాళ్ళైతే ఉన్నతి కింద వడ్డీ లేని రుణాలు ఇప్పించడమా, అంటే వాళ్ళు ఏ దాని కింద అర్హత వస్తారో దాని కింద ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి
ఈ సంవత్సరం ఈ సర్వే చేసిన తర్వాత మాకు టార్గెట్ రావడం జరుగుతుంది. అలాగే మీరు మండలంలో మామూలుగా రైతు సంఘాలు అనేటివి గత 5-6 సంవత్సరాల కిందట ఏర్పాటు చేశారు. అవి మా దగ్గర ఒక 120 గ్రూపుల దాకా ఉన్నాయి. అవి అప్పుడు చేసినప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి సంఘాలు చేశారు. కానీ ఇప్పుడు మహిళా కిసాన్ అని మహిళలు మాత్రమే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ మహిళా రైతుల్ని సంఘాలుగా చేసి వాళ్ళకి ఏం అవసరం అయితే రైతు 5-6 రకమైన పనులు చేసుకుంటే ఒక దాంట్లో నష్టపోయినా ఇంకో దాంట్లో ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఉన్నటువంటి పొలంలోనే ఏ రకమైన పంటలు వేసుకోవాలా, తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా ఆవులు కావాలి. అలాగనే మండల అడ్మినిస్ట్రేటివ్ మరి తెలిసిన సమ్మ గారికి, అలాగనే సుహాసన మేడం గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీలకు, అలాగనే సర్పంచులకు, పత్రికా విలేకరులకు, పోలీసు యంత్రాంగానికి, అలాగనే అధికారులందరికీ కూడా మరి ఈ వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇంతవరకు ఈ సర్వసభ సమావేశంలో మరి ఏ శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖ సమస్యలన్నీ కూడా మరి వివరంగా తెలియజేయడం జరిగింది. మరి అలాగనే మరి కొన్ని సమస్యలన్నింటినీ కూడా వినియోగించడం జరిగింది. ఆ సమస్యలని మరి పరిష్కారము చేసి మండల ప్రజలకు మరి అధికారులందరూ కూడా సహకరించాలని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్షం కాకుండా ప్రతిపక్షమైన మిత్రపక్షమైన ఎవరికైనా అధికార పక్షమైనా ప్రతి ఒక్కరు కూడా అధికారులు మరి అన్ని పనులు కూడా మరి నిలుపుదల కాకుండా అందరికి కూడా సక్రమంగా మరి పని చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ఈ వెల్దుర్తి మండలంలో మరి నూతనంగా ఎన్నికైనటువంటి లక్ష్మీదేవమ్మ గారి ఆధ్వర్యంలో మరి గ్రామము వెల్దుర్తి మండలం అంతా కూడా బాగా అభివృద్ధి పదంలోకి నడిపించాలని కూడా తెలియజేస్తూ మరి అధికారులందరూ కూడా సమన్వయంతో పాటించి ప్రతి ఒక్కరికి కూడా మరి సహకరించాలని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అధికారులకు మరి పెద్దలందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీకు అందరికీ కూడా మా మండల పరిషత్ తరఫున అందరికీ నిండు వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే భోజనాలు ఏర్పాటు చేయడం అనేది అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా సెక్రటరీ అంతా కూడా మీ యొక్క సర్వేలు, తర్వాత సీఎం గారు వస్తున్నారని చెప్పి నేను మొన్న మెసేజ్ పెట్టినా, దానికి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ ఇచ్చి పోవాలి.